సినీ హీరో అక్కినేని నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ సెంటర్ను నిర్మించిన నాగార్జునపై కేసు నమోదు చేయాలని జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును లీగల్ ఒపీనియన్ కు పంపించిన మాదాపూర్ పోలీసులు తాజాగా నాగార్జునపై కేసు నమోదు చేశారు. తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల భూమిని కబ్జా చేసి కన్వెన్షన్ ను నాగార్జున కట్టారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసింది. మరోవైపు నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమెపై నాగార్జున క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. ఈ నేపథ్యంలో నాగార్జునపై కేసు నమోదు కావడం గమనార్హం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో అక్కినేని నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న తమిడికుంట చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ సెంటర్ను నిర్మించిన నాగార్జునపై కేసు నమోదు చేయాలని జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును లీగల్ ఒపీనియన్ కు పంపించిన మాదాపూర్ పోలీసులు తాజాగా నాగార్జునపై కేసు నమోదు చేశారు. తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల భూమిని కబ్జా చేసి కన్వెన్షన్ ను నాగార్జున కట్టారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసింది. మరోవైపు నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమెపై నాగార్జున క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. ఈ నేపథ్యంలో నాగార్జునపై కేసు నమోదు కావడం గమనార్హం.